హాయ్ ఫ్రెండ్స్. ఇంకా నేను ఫ్రాన్స్ గ్రేవీ కర్రీ ఒకటి షార్ట్లో అప్లోడ్ చేశాను కదా, దాని రిలేటెడ్ వీడియోని ఇది. ఇంకా మనం ఫ్రాన్స్ తెచ్చుకున్న తర్వాత నీట్గా వాష్ చేసేసుకొని కర్రీ చేసేసుకుంటాం కదా. అలా కాకుండా నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసిన విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. చాలామంది తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా. ఇంకా ఫ్రాన్స్ మనము క్లీన్ చేసేటప్పుడు మనకి మ్యాక్సిమం నేను ఆ వీడియో అయితే తీయలేదు, కానీ తర్వాత సర్లే చెప్దామనేసి చెప్తున్నాను. తీసింటే బాగుందేమో అనిపించింది. ఇంకా ఫ్రాన్స్కి పైన బ్లాక్ కలర్లో ఒక దారం అంటే వెంట్రుకలాగా ఉంటుంది అనమాట. అది మధ్యలో కట్ చేసి లాగామంటే మొత్తం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అది తీసేసి మనం కర్రీ చేసామంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఎందుకంటే కొంచెం టైం ప్రాసెస్, కాకపోయినా అది తీసేసి చేస్తేనే చాలా బాగుంటుంది. నేనైతే ఇలా ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నా. మ్యాక్సిమం హైదరాబాద్లో ఉన్నప్పుడు అలాగే చేసేదాన్ని. కర్రీ అనేది కొంచెం కసకస ఇసుకలాగా కసకస అంటుంది కదా, అలా అనేది ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసింది. ఇక్కడ పక్కింటి వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నేనైతే అవన్నీ తీసేసి చేశాను అనమాట. చాలా అంటే చాలా బాగుంది కర్రీ.